తను మా కజిన్ అండి, పెళ్లిలో చూశారు కదా. ఓహో. మా అమ్మ ఫోన్ చేసింది తను వస్తున్నాడని, ఏదో ఇంటర్వ్యూ ఉందంట. 10 o'clockకే వెళ్ళాలి ఇంటర్వ్యూకి. సరే వెళ్ళి మీరు ఫ్రెష్ అవ్వండి. సరే రాఘవ ఈటా రైట్ తీసుకో. ఎవరికండి ఫోన్ చేస్తున్నారు? మా అమ్మకి ఎందుకు ఫోన్ చేస్తున్నారు? తెలుసుకోవాలి కదా వచ్చింది అసలు చుట్టమా లేదా నీ చుట్టమా అని. ఏంటా చూపు, కొడతావా? నన్నే కొడతావా నువ్వు? ఛీ నోర్ముయ్, ఉన్నదానికి లేనిదానికి అనుమానపడుతున్నావు? సిగ్గుందా నీకు? మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ గురించి చెప్పినప్పుడు పెద్ద నీతిమంతుల్లా మాట్లాడావు. ఇప్పుడేమైంది నీ బుద్ధి? మాటలు తిన్నగా మాట్లాడు. నా గురించి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు. ఇంకా నీకు మర్యాద ఇచ్చేదేంట్రా? ప్రతి దానికి అనుమానపడుతున్నావు. నాకు మెసేజ్ వస్తే అనుమానం, కాల్ వస్తే అనుమానం, పక్కింటి వాళ్ళతో మాట్లాడితే అనుమానం, ఆఖరికి నా కజిన్తో కూడా. ఛీ, పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు బానే ఉంటారు కదరా, ఇప్పుడెందుకు ఇలా తయారవుతున్నారు? అంత నమ్మకం లేనప్పుడు మొహం మీదే అడగాలి. ఇలా ప్రతిదానికి అనుమానించుకుంటూ పోతే కాపురాలు కూలిపోతాయి. మీరు పడే అనుమానంలో 10% మేం పడినా తట్టుకోలేరు. ఎవరినే చీ అంటున్నావు? నిన్నేరా, నిన్నే. చిచ్చి తూ కూడా అంట. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. అంత మగాడివైతే స్ట్రైట్ గా అడగాలి, అంతేకాని ఇలా అనుమానం పడ్డం కాదు. అయినా నీతో మాట్లాడేదేంటి? నీలాంటి మహానుభావుడితో నేనింక భరించలేను. ఎలా ఏడుస్తావో ఏడు. ఇక నీతో బతకడం నా వల్ల కాదు. గుడ్ బై.